హాయ్ వెల్కమ్ బ్యాక్ టు రేచల్ విలేజ్ లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలి, మా ఛానల్ని చూస్తూ ఉండాలి. హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మార్నింగ్ కాఫీ నేనైతే తాగుతున్నాను. మీరు కూడా సేమ్ అదే పనిలో ఉంటారని నాకు తెలుసు. అందరికీ హ్యాపీ గుడ్ మార్నింగ్ అని చెప్తున్నాను. మీరందరూ హెల్తీగా ఉండాలి. అందుకని చెప్పి ఈరోజైతే ఉదయాన్నే లేచి మా గార్డెన్లోకి అయితే వెళ్ళిపోయాను. గార్డెన్లో వెళ్ళంగానే అన్నీ ఫ్రెష్గా కూరగాయలు అన్నీ నా వైపే చూస్తున్నట్టుగా అనిపించాయి. అందుకని చెప్పి కనపడిన వంకాయలన్నీ అయితే కోసేసాను. మాకు ఉంది వంకాయలు బాగా కాసాయి. ఇంకా తర్వాత ఆకుకూరలు ఉన్నాయి పక్కన, ఇంకా అవి కూడా కొయ్యాలి అని అనుకుంటున్నాను. మా ఇంట్లో అందరూ ఆకుకూరలు తినరు, అయినా కూడా ఈరోజైతే తినిపిస్తాను. ఈరోజైతే ఆకుకూర ఖచ్చితంగా అయితే నేను వండేస్తాను. ఇదిగో ఈరోజు వంకాయలు మాత్రం ఇవే వచ్చాయి. వీటిల్లోకి బంగాళదుంప కలిపి కర్రీ చేస్తాను. తర్వాత పాలకూర అయితే బాగా బుట్టలాగా వచ్చింది. ఈ పాలకూర మొత్తం కోసి ఈరోజైతే మంచి హెల్దీ రెసిపీ అయితే చేయబోతున్నాను. ఇదైతే చాలా హెల్దీ అండి, చిన్నపిల్లలకైతే చాలా చాలా మంచిదంట. ఈ మధ్య అయితే విన్నాను, ప్రోటీన్ బాగా అందుతుంది. చదువుకునే పిల్లలకి పాలకూర చాలా మంచిదని అన్నారు. అందుకని చెప్పి మీరు కూడా పాలకూర పిల్లలు తినకపోయినా కూడా మనమైతే వాళ్ళకి పెట్టడానికైతే ట్రై చేయాలి. పాలకూర అంతా బెనిఫిట్స్ దేంట్లో కూడా ఉండవని చెప్తున్నారు. తప్పకుండా మీరైతే ట్రై చేయాలి. పాలకూరని ఖచ్చితంగా ఇంట్లో తయారు చేసి మీ పిల్లలకైతే వండి పెట్టండి. మా పిల్లలైతే అస్సలు ఆకుకూరలు అంటేనే తినరండి, ఓన్లీ పప్పు తింటారు అంతే. అయినా కూడా నేనైతే ఇక్కడ మా గార్డెన్లో అయితే వేసి పిల్లలకి అవన్నీ పెట్టడానికైతే చాలా ట్రై చేస్తున్నాను. వాళ్ళకు వండి పెట్టడానికి వాళ్ళకి అలవాటు చేయాలని చెప్పి నేనైతే పాలకూర అన్ని రకాల ఆకుకూరలు అయితే వేసుకున్నాను. చాలా చాలా టేస్టీ అండ్ హెల్దీ కూడా, చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సింపుల్గా మసాలాలు కూడా లేకుండా చాలా సింపుల్గా రెడీ అయ్యేదంటే ఆకుకూరే. వాటిని మీరు 2 నిమిషాల్లో రెడీ చేసుకొని హ్యాపీగా తినండి. సూపర్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.